దేవుని మా కృపను బట్టి మీ అందరికీ ప్రైజాలండి. అయితే దేవుడు నిన్ను దర్శిస్తే, దేవుడే నీకు ప్రత్యక్షమైతే, నీకేం కావాలో కోరుకో అని అడిగితే, వాట్ యు ఆస్క్, నువ్వేమని అడుగుతావు? ఏముంది ప్రభువా, నాకు ఒక 200 కోట్లు కావాలి ప్రభువా, మరి అదేవిధంగా ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కావాలా ప్రభువా, ఇంకా మరికొద్ది మందిని మనం చూసుకున్నట్టయితే, ప్రభువా మరి నాకు ఉన్న అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బంది నుంచి నేను భరించలేకపోతున్నాను ప్రభా, మరి అప్పులలో వచ్చి నన్ను తరుముతా ఉన్నారు ప్రభా, మరి అప్పుల సమస్యల నుంచి, మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి నాకు విముక్తి కలగజేయండి ప్రభువా అని ఈ విధంగా మన సమస్యలను బట్టి, మన ఇబ్బందులను బట్టి ఈ విధంగా మనం అడుగుతూ ఉంటాం. అయితే ఇదే సిచ్యువేషన్ మన బైబిల్లో మనం ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే, ఆ రోజున మరి సొలొమోను మహారాజుకి దేవుడు దర్శించినప్పుడు మరి సొలొమోను మహారాజు అడిగింది ఏమిటంటే, ప్రభువా నా తండ్రి అయిన దావీదు తర్వాత ఈ సింహాసనము మరి అధికారం నాకు అనుగ్రహించినవు, మరి ఇంత పెద్ద రాజ్యాన్ని, మరి ఇంత పెద్ద జనసమూహాన్ని మరి పరిపాలించడానికి నాకు మంచి తెలివిని, మంచి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు ప్రభు అని ఆ రోజున మరి సొలొమోను మహారాజు అడగడం జరిగిందండి. మరి భూమి మీద మనం ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమ పడ్డా కానీ ధనాన్ని మాత్రం, డబ్బును మాత్రం సంపాదించుకోవచ్చు. బట్ తెలివిని, జ్ఞానాన్ని మాత్రం ఆ దేవుడు మనకు అనుగ్రహించబడుతుందండి. అదేవిధంగా మనం బైబిల్లో కూడా మనం చూసుకున్నట్టయితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో, మరి వెండి బంగారం మనం సంపాదించడం కంటే ఏం సంపాదించుకోవడం మేలండి, జ్ఞానాన్ని సంపాదించుకోవడం మహాభాగ్యం అని బైబిల్ వాక్యం కూడా సెలవిస్తుంది. ఆమేన్.